Honorable Minister for Health, Medical and Family Welfare, Science and Technology, Shri Damodar Rajanarasimha గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. Thank you. వరంగల్ ప్రజలకు ఈరోజు మధ్యలోగా 2.5 మాసాలు 3 మాసాలు ప్రభుత్వం తన వాగ్దానాలు నిలబెట్టుకుంటూ మళ్ళీ 2 మాసాలు పార్లమెంట్ ఎన్నికలు, ఆ తరువాత ప్రభుత్వం యొక్క రాబోయే 4.5 సంవత్సరాలు ఏ దిశగా ముందుకు పోవాలి అనే దానిపైన ప్రత్యేకంగా వరంగల్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే వరంగల్, ఓరగల్ చరిత్రనే తెలంగాణ చరిత్ర. మొదటి సమీక్షా సమావేశము ఓరగల్ జిల్లాలను నిర్వహించాలి. అక్కడ ప్రధాన సమస్యలపైన ఓ సుదీర్ఘమైన చర్చ ఉండాలి, ఓ దశ నిర్దేశించాలి అనే ఓ ఉద్దేశంతో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అందరూ తీసుకొని రావడము, సమీక్ష నిర్వహించడము, ఓరుగల్ జిల్లాని హైదరాబాద్ తర్వాత ఆల్టర్నేటివ్ మహానగరంగా మార్చాలనే ఒక తపన, ఆ దిశగా ఈరోజు ఆదేశాలు ఇవ్వడము, దానికి తోడు ఈరోజు మెడికవర్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయడము. మా మిత్రులు అంటుండే హరిగిట్లా, సార్ ఇది తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఇంత పెద్ద ఆసుపత్రులు ఎక్కడ లేదు, వరంగల్కే వచ్చింది అంటే ఇది ఒక సంకేతము రాబోయే కాలంలో ఓరగల్ ప్రాంతము ఏ రకంగా మారబోతున్నది అని చెప్పేసి చక్కటి సేవలు అందిస్తూ మెడికవర్ వరంగల్కి రావడము, సుమారు 24వ బ్రాంచ్ ఇది, 10,000 మందికి ఉపాధి కల్పించడము, నిష్ణాతులైన వైద్యులు, ఇవన్నీ కూడా ఒక సంకేతము. నేను ఎప్పుడు ఆలోచన చేసేవాడిని, ఓరగల్ చరిత్ర అంటే తెలంగాణ చరిత్ర ఎప్పటికైనా ఎన్నటికైనా హైదరాబాద్ తర్వాత మహానగరంగా మారాలంటే అవకాశం గొప్పగా ఉన్నదంటే ఏ ప్రాంతానికంటే ఓరగల్ ప్రాంతానికి అని చెప్పి నాకన్నా గొప్పగా దూరదృష్టితోటి ఆలోచన చేసుకుంటూ ఈరోజు మళ్ళీ కాకతీయ ప్రాంతానికి, ఓరగల్ ప్రాంతానికి పునర్వైభవం రావాలి అని ఒక సదుద్దేశంతో ఈరోజు వరంగల్కి రావడం జరిగింది. ఈరోజు మెడికవర్ సిబ్బందిని అభినందిస్తున్నాను. మీరు కూడా తెలంగాణ ప్రజలకు మీ వంతు భాగ్యం అంటాను నేను, సేవ చేయండి. ఏ ప్రశస్త మీద మీరు పొందినరో, ఏ ఖ్యాతి అయితే పొందినరో, ఎందుకంటే అన్నిట్లో చాలా పవిత్రమైంది, పుణ్యమైంది సేవా అంకితం అంటే వైద్యరంగమే. మా వంతు కృషిగా మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా సహకారం ఉంటుంది. కానీ మాకు కూడా స్వార్థం ఉంటుంది కొద్దిగంతా. స్వార్థం ఏంది అంటే ఓరుగల్ ప్రాంతాన్ని కూడా హెల్త్ సిటీగా, హెల్త్ టూరిజంగా డెవలప్ చేయాలి. ప్రభుత్వం తరఫున
మా కృషి, మా పట్టుదల, మాకు విజన్ ఉంది. ప్రజల యొక్క సహకారము ఎల్లప్పుడూ ఉండాలి. మేము మీతో ఉన్నాము. ఇది ప్రజాప్రభుత్వము, మీ సేవలో ఉంటాము. సంక్షేమమే కానీ, వైద్యమే కానీ, విద్యనే కానీ, విజనే కానీ ఈ ప్రభుత్వానికి ఉంది. దానికి తోడు మీలాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ప్రతి జిల్లాలో మంచి వైద్యాన్ని అందించే హాస్పిటల్ స్థాపించండి. విల్ ఎంకరేజ్ యూ, బట్ విల్ కంపీట్ విత్ యూ. We'll encourage you, we'll compete with you, and it's our responsibility, and the responsibility of the government is that this government believes in, the responsibility of the government is health and education. These are the dearest to any family, and we stand by it. I once again congratulate all the management, particularly Anil and Sharad. Where are you? Congratulations and all the best. Thank you. Thank you very much for your kind words, sir.